ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. చెప్పు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కురుడు. ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 4 ఎపిసోడ్ 9 మీకు ఎవరు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు ఎవరు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఓకే అని చెప్పి కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో ఏమైనా గ్లిచెస్ ఉన్నాయని చెప్పి ఒక చిన్న డౌట్ అనేది ఉంది. సో మీరు కామెంట్ చేస్తే అది రెక్టిఫై అయిపోతుంది. మీ కామెంట్ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి ననాసే పాపని చూపిస్తారన్నమాట. అప్పుడే తన ఫ్లాష్ బ్యాక్ని తను గుర్తు చేసుకుంటుంది. ఒకరోజు తను ఎంతో సంతోషంగా తన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తే బట్ డోర్ తెరిచిన వెంటనే తనకంటూ ఒక షాక్ అనేది తగులుతుంది. ఎందుకంటే తనని అప్పటి వరకు ఎంతో జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి అండ్ తన కోసం తన యొక్క డ్రీమ్స్ని కూడా వదులుకున్న వ్యక్తి అండ్ తన దృష్టిలో ఒక గ్రేట్ ఇంకా స్ట్రాంగ్ పర్సన్ ఆ రోజు చనిపోయాడు. అది కూడా సూసైడ్ చేసుకొని. ఇన్ఫ్యాక్ట్ అదంతా జరగడానికి మూల కారణం నేను కూడా అన్నట్లు మన ననాసే పాప ఇన్నాళ్ళు తనంతను బ్లేమ్ వేసుకుంటూ ఉంటుంది. బట్ కట్టుకున్న ఫ్రెండ్స్లో అయినా ఏం పర్లేదు, కానీ ఈసారి నేను వీని డిఫీట్ చేసి ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేయించేది మాత్రం నాకు ఎటువంటి సంతోషాన్ని ఇస్తుందో నేను మాటలతో చెప్పలేను. ఖచ్చితంగా ఈసారి నేను వీని ఎక్స్పెల్ చేపిస్తాను. అండ్ ఈ క్రమంలో నేను ఎన్నో అబద్ధాలు ఆడచ్చు, బట్ ఎన్నో సిచ్యువేషన్స్ని కూడా ఫేస్ చేయొచ్చు, కానీ ఇది నేను సాధించి తీరుతానని చెప్పి మన ననాసే అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ సీన్లో అదే క్రూషియల్ షిప్లో వేరే సైడ్ ఉండే మన అయానా కోజిని ఇంకా కర్జువా పాపని చూపిస్తారు. ఇంకా అప్పుడే కర్జువా పాప కూడా ఇన్ఫ్యాక్ట్ ఈ లొకేషన్ అనేది ఎంతో బాగుంది అండ్ ఈ వ్యూ కూడా నాకు ఎంతో బాగా నచ్చింది అనడంతో ఇంకా అయానా కోజి కూడా ఎందుకని నువ్వు అంతలా సంబరపడుతున్నావు, ఇన్ఫ్యాక్ట్ మనం ఇట్లాంటి దాంట్లోనే కదా లాస్ట్ ఇయర్ కూడా వచ్చామనడంతో ఇంక అప్పుడే కర్జువా కూడా అయినా నేను లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాను, బట్ దిస్ టైం ఇది ఎంతో నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరం డేటింగ్లో ఉన్నాం కదా అని అంటుంది. ఇంకా అప్పుడే అయినా క్వశ్చన్ కూడా నీకు కూడా అలాగే అనిపిస్తుంది అని అడుగుతుంది. కానీ బట్ మనోని గురించి మీకు తెలిసిందే కదా, ఏ క్వశ్చన్కి కూడా సక్రమైన ఆన్సర్ ఇవ్వడు. అండ్ ఈ గ్యాప్లోనే వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఆయన కొచ్చి నేను నిన్ను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను అండ్ నువ్వు ఈ టెస్ట్లో నాకు సాయం చేస్తావా అనడంతో ఇంకా కర్జువా కూడా ఖచ్చితంగా చేస్తా, ఇన్ఫ్యాక్ట్ నేను చేయగలిగే పనులే కదా నువ్వు నాకు అప్పగిచ్చేది, నీకు హెల్ప్ చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే వీళ్ళిద్దరికీ ఒక నోటిఫికేషన్ రావడంతో ఇంక వెంటనే కర్జువా పాప సరేలే మన ఇద్దరం కలిసి వెళ్ళకూడదు, ఫస్ట్ నేను వెళ్తానని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ మన అయానా కోజి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి వెంటనే ఇబుకి పక్కన కూర్చుంటాడు. ఇంకా అయానా కోజిని చూసిన ఇబుకి పాప దినమ్మ ఈనా కొడుకైనా మళ్ళీ వచ్చాడని చెప్పి వెంటనే అక్కడి నుంచి తప్పించుకుందాం అనుకుంటుంది. కానీ అప్పుడే టీచర్ ఆ స్పెషల్ ఐలాండ్ టెస్ట్లో ఉండే మెయిన్ రూల్స్ గురించి చెప్పడంతో ఇంకా అందరూ కూడా కదలేని సిచ్యువేషన్లో ఆ స్పీచ్ని అయితే వింటూ ఉంటారు. అండ్ ఈ టెస్ట్ అనేది టుమారో స్టార్ట్ అవుతుంది అండ్ 2 వీక్స్ పాటు ఈ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఈ టెస్ట్లో ఖచ్చితంగా గేమ్ పాయింట్స్ని సంపాదించాలి. ఒకవేళ ఈ టెస్ట్లో ఎవరైనా డ్రాప్ అవుట్ అయితే ఇన్ కేస్ ఏదైనా గ్రూప్లో ఉండే ఒక పర్సన్ డ్రాప్ అవుట్ అయినా అంటే అప్పుడు కంప్లీట్గా వాళ్ళ గ్రూప్ అంతా కూడా ఈ టెస్ట్లో ఫెయిల్ అయిపోతారు. అండ్ ఈ టెస్ట్లో ఎవరైతే బాటమ్ 5 ప్లేసెస్లో ఉంటారో వాళ్ళు ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిస్తారు. అండ్ ఈ గేమ్లో మీరు పాయింట్స్ అనేది 2 విధాలుగా సంపాదించుకోవచ్చు. అండ్ ఒకటి మేజర్గా మూమెంట్ పాయింట్. అండ్ దీన్ని మీరు ఎలా సంపాదిస్తారంటే ఈ మ్యాప్ని మేము 100 స్క్వేర్స్ కింద అయితే డివైడ్ చేసాము. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక లొకేషన్ అయితే మేము ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాము. అండ్ మేము ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా సర్టెన్ టైంలో షేర్ చేస్తాం. సో ఎప్పుడైతే ఆ టైమింగ్ పడుతుందో మీరు అందరికంటే ముందర ఆ లొకేషన్లోకి ఫస్ట్ రీచ్ అయితే అప్పుడు ఫస్ట్ రీచ్ అయిన పర్సన్కి 10 గేమ్ పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ సెకండ్ రీచ్ అయిన వానికి 5 గేమ్ పాయింట్స్ వస్తాయి. అండ్ థర్డ్ రీచ్ అయిన వ్యక్తికి 3 గేమ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఇన్ కేస్ ఒకవేళ ర్యాండమ్గా మీకు లొకేషన్ అనేది షేర్ చేసినప్పుడు మీరు విత్ ఇన్ టైం లిమిట్ లోపల ఆ లొకేషన్కి వెళ్తే ఫస్ట్గా అప్పుడు మీకు ఇంకొక ప్లస్ బోనస్ 1 పాయింట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు పాయింట్స్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా ఉండేవాళ్ళు ఒకవేళ ఫస్ట్ ప్లేస్కి వస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా 10 పాయింట్లు వాళ్ళకే వెళ్ళిపోతాయి. ఒకవేళ గ్రూప్లో ఉండే వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ ఎవరన్నా వెళ్తే వాళ్ళకి 10 పాయింట్స్ వస్తాయి. అండ్ తన టీమ్మేట్స్ అంటే మీన్ డే ఇద్దరు కూడా విత్ ఇన్ టైం లోపల ఎంటర్ అయితే వాళ్ళిద్దరికి కూడా 1 పాయింట్ చొప్పున ఇంకొక 2 పాయింట్స్ వాళ్ళకి యాడ్ అవుతాయి. ఈ విధంగా ఈ గేమ్లో ఇండివిజువల్గా స్కోర్ చేసే వాళ్ళకంటే గ్రూప్లో ఉండే వాళ్ళకే ఎక్కువ అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి.
కానీ మీరు ఈ టెస్ట్లో ఒక్క విషయం మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైతే మేము ర్యాండమ్గా లొకేషన్స్ అయితే షేర్ చేస్తామో వాళ్ళు విత్ ఇన్ టైం లోపల ఆ లొకేషన్లోకి అయితే వెళ్ళకపోతే ఫస్ట్ టైం ఏం కాదు, సెకండ్ టైం ఏం కాదు, వరుసతన 3 సార్లు వాళ్ళు ఆ లొకేషన్ లోపలికి విత్ ఇన్ టైం లోపల వెళ్ళకుంటే వాళ్ళకి ఖచ్చితంగా పెనాల్టీ పడుతుంది. ఇన్ కేసు వాళ్ళు ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటాడు. ఇంకా ఆ మాటలు వింటున్న మన స్టూడెంట్స్ అంతా కూడా ఓకే ఓకే అనుకొని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ అప్పుడే టీచర్ గారు సెకండ్ వే ఆఫ్ పాయింట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఈ సెకండ్ వేలో మీకు మేము ఒక స్మార్ట్ వాచ్ని అయితే ఇస్తాం ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా. సో ఈ స్టూడెంట్ గారు ఈ స్మార్ట్ వాచ్ని ఉపయోగించుకొని మీకు ఇచ్చే ర్యాండమ్ లొకేషన్స్ని ఈజీగా మ్యాప్ ద్వారా కంట్రోల్ చేసుకుంటా మీరు ఆ లొకేషన్కి అయితే త్వరగా రీచ్ కావచ్చు. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే టీచర్స్ అంతా కూడా మీకు ఇచ్చిన వాచెస్ని అయితే మానిటర్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మీ స్కోర్స్ అనేటివి ఈజీగా టీచర్స్ అనేటివి క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అంతేకాకుండా ఇన్ కేస్ ఈ ఐలాండ్ చుట్టూరు కూడా మేము ఒక బ్యారియర్ టైప్ మాదిరి ఒక లొకేషన్ అయితే పెట్టాము. మీరంతా కూడా ఈ బ్యారియర్ లోపలే ఉండాలి. ఒకవేళ మీరు ఈ బ్యారియర్ని దాటినారంటే అప్పుడు ఆటోమేటిక్గా ఈ వాచ్లో ఉండే అలారం అయితే మీకు నాన్ స్టాప్గా 5 సెకండ్స్ అయితే అలారం కొడుతుంది. సో అది కొట్టిన వెంటనే మీరు వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసి సేఫ్ అయిన లొకేషన్లో ఉండాలి. అండ్ అంతేకాకుండా ఇక్కడ రెడ్ జోన్స్ కూడా కొన్ని ఉంటాయి. సో ఒకవేళ మీరు తెలియకుండా రెడ్ జోన్లోకి వెళ్తే అప్పుడు ఈ అలారం అనేది నాన్ స్టాప్గా అయితే అలారం చేస్తూ ఉంటుంది. అప్పుడు మీరు వెంటనే అక్కడ నుంచి తప్పించుకోవాలి. ఒకవేళ ఈ టెస్టుల మధ్యలో మీకు ఏదైనా గాయాలు కానీ తగిలినాయంటే ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది ఏర్పడిందంటే ఈ వాచ్లో మీకైతే ఒక అడ్రస్ అయితే ఉంటుంది. సో మీరు ఆ అడ్రస్ని ఫాలో అయితే అక్కడ మీకు మెడికల్ ఎమర్జెన్సీ టీం వాళ్ళు అయితే ఉంటారు. సో మీరు వాళ్ళని వెళ్ళి కన్సల్ట్ కావచ్చు. ఒకవేళ మీరు కదలలేని సిచ్యువేషన్లో అంతగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు ఉంటే అప్పుడు టీచర్సే మీ వాచ్ని మానిటర్ చేసుకుంటా మీరుండే లొకేషన్స్కి అయితే ఒక టీచర్ని ఇంకా మెడికల్ స్టాఫ్ని అయితే పంపిస్తారు. సో ఈ విధంగా మీరు ఈ వాచ్ని అయితే ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వాచ్ని తీయడానికి అయితే అస్సలు ట్రై చేయకండి అని చెప్పి వార్న్ కూడా చేస్తాడు. అండ్ మీకు సెలెక్ట్ చేసే ఈ లొకేషన్ అనేది మేజర్గా ర్యాండమ్గా ఉంటుంది. అండ్ అది కూడా ఒక స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఏ డయాగ్నల్లో లేకుంటే వేరే షేప్స్లో అయితే ఆ లొకేషన్ అనేది ఉండదు. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అంతేకాకుండా ఈ ఐలాండ్ టెస్ట్లో కొన్ని ఫిజికల్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. లైక్ షార్ట్ పుట్ కానీ లేదంటే అదర్ కేటగిరీ ఫిజికల్కి సంబంధించిన ఏవి ఒకటి ఉంటాయి. అండ్ అందులో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఆ ఛాలెంజెస్ వచ్చిన వెంటనే విత్ ఇన్ 30 minutes లోపల మీరు రిజిస్టర్ అయితే కావాలి. అండ్ రిజిస్టర్ కావడానికి మెయిన్గా రిక్వైర్మెంట్ గ్రూప్స్ అయితే ఖచ్చితంగా గ్రూప్లో 3 కానీ లేదంటే అంతకంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి. అండ్ ఎండ్ టైం వచ్చి ఎప్పుడైతే గ్రూప్లో ఉండే 6 members కూడా రిజిస్టర్ అయిపోతారో అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ గెలిచిండే వాళ్ళకి కూడా కొన్ని అయితే అవార్డ్స్ ఉంటాయి. అండ్ అందులో ఫస్ట్ వచ్చిండే వాళ్ళకైతే 10 points, సెకండ్ వచ్చిండే వాళ్ళకి 5 points, థర్డ్ వచ్చిండే వాళ్ళకి 3 points. ఇలా కూడా వాళ్ళ పాయింట్స్ అయితే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. సో ఇంకా నేను మేజర్గా మొత్తం అన్ని పాయింట్స్ కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినట్లే ఉన్నాను. సో ఇప్పుడు మన యాక్టింగ్ చైర్మన్ ఏంటి సుగీశ్వర సార్ మాట్లాడతారని చెప్పి వెంటనే చైర్మన్ గారిని పిలవడంతో ఇంకా వెంటనే అక్కడికి మన చైర్మన్ గారు వచ్చి అస్సలాముఅలైకుం నియారీ. హలో స్టూడెంట్స్, స్పీచ్ స్టార్ట్ చేసేదానికంటే ముందర మీ అందరికీ కూడా గుడ్ లక్. అండ్ రాబోయే టెస్ట్లో ప్రతి ఒక్కరు కూడా బాగా పర్ఫామ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్కూల్లో పెట్టే టెస్ట్లన్నీ కూడా మీ యొక్క మెంటాలిటీ, మీ యొక్క ఫిజికల్ స్ట్రెంత్ అండ్ చదువు ఇలా కల్చరల్ ఇలా అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని ఒక బెస్ట్ పర్సన్ మాదిరి ట్రీట్ చేసేటట్లే ఈ స్కూలు ఇంకా ఈ స్కూల్లో టెస్టులను అయితే మేము డిజైన్ చేసాము. సో మీరు ముందనుకున్నట్లు ఒకప్పుడు మన స్కూల్లో కెమెరాలు ఉన్నాయిలే, ఇక్కడ కెమెరాలు లేవులే, మనకు నచ్చినట్లు మనం బిహేవ్ చేయొచ్చు, పక్కన ఉండే అమ్మాయిల్ని మనం ఫిజికల్గా అబ్యూజ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా గొడవలు పడవచ్చు, ఇట్లాంటి పంచాయతీలు పెట్టుకుందాం అనుకుంటే ఇవన్నీ మానుకోండి. అండ్ ఇక్కడ కెమెరాలు ఉండకపోవచ్చు. బట్ ఎప్పుడైతే మీరు తప్పు చేశారని మాకు తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ స్కూల్ నుంచి పెనాల్టీతో పాటు ఎక్స్పెల్డ్ కూడా జరుగుతుంది. సో టెస్ట్లో అందరూ అవేర్గా ఉండండి, మంచిగా పార్టిసిపేట్ చేయండి, మంచిగా పాయింట్స్ సెండ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అవడానికి మీ యొక్క శ్రమ మీరు పడండి అని చెప్పి మనోడు అయితే స్పీచ్ని అయితే కంప్లీట్ చేస్తాడు. ఇంకెప్పుడైతే స్పీచ్ కంప్లీట్ చేస్తాడో ఇంక వెంటనే ఆ టీచర్ గారు ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ దిస్ చైర్మన్ యొక్క స్పీచ్కి. అండ్ మీ అందరికీ కూడా బేసిక్ ఫెసిలిటీస్ అండ్ ప్రొవిజనల్స్ని అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అందరూ కూడా లైన్గా వచ్చి మీకు కావాల్సిన బేసిక్ ఐటమ్స్ తీసుకోండి అనడంతో ఇంక అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఐటమ్ అంటే ఫుడ్, వాటర్ వీటన్నిటిని తీసుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే ఆయనకు వచ్చి కూడా ఈ బుక్ని మళ్ళీ ఆఫర్ చేస్తాడు. ఇప్పటికైనా మనం కలిసి ఒక గ్రూప్ను ఫామ్ చేద్దాం అనడంతో ఇంకా ఈ బుక్ ఆన్సర్ మీ అందరికీ తెలిసినది కదా, మళ్ళీ ఆయనకు వచ్చిన దొబ్బేరా అంటుంది. ఇంక మనోడు కూడా ఓకేలే నీ సావు నువ్వు సావు అన్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే ఇస్జాకి గడు వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కంటే ఎక్కువ వాటర్ని, ఫుడ్ని వీటిని తీసుకుంటూ ఉండగా ఇంకా దాన్ని చూసిన ఆయన కొజిగాడు వీడు నిజంగానే పిచ్చనా కొడుకు, వానికి కావాల్సిన బేసిక్ ఐటమ్ తీసుకొని మెయిన్ వాటర్ని ప్యూరిఫై చేసుకుంటే చాలు కదా. ఐ హోప్ ఇట్లాంటి పిచ్చనా కొడుకులు నా గ్రూప్లో లేరు, అదే సంతోషం అనుకుంటాడు.
అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ లో అందరు స్టూడెంట్స్ కూడా ఆ షిప్ నుంచి దిక్కుంటా ఐలాండ్ లోపలికి అయితే ఎంటర్ అవుతుంటారు. ఇంకా మన వెనక వచ్చి కూడా తన వాచ్ ని చూసుకుంటూ ఉండగా ఇంకా అప్పుడే వెనక నుంచి హొరికిత పాప ఐలాండ్ టెస్ట్ కు నువ్వు సిద్ధమా అనడంతో ఇంకా వెనక వచ్చి కూడా ముందు నువ్వు సిద్ధమా కదా అది చెప్పు అనడంతో ఇంకా హొరికిత కూడా లాస్ట్ టైం మాత్రం ఏం కాలేదులే, ఈసారి నేను ఆల్రెడీ ఉన్నాను, ఖచ్చితంగా నా బెస్ట్ ఇస్తానంటుంది. ఇంకా ఆయన కొద్ది కూడా సరేలే నీ బెస్ట్ ఇస్తావు కానీ నీకు లొకేషన్ ఏమి ఇచ్చారని చెప్పడంతో ఇంకా అప్పుడే తన వాచ్లో తనకి ఇచ్చిన లొకేషన్ చూస్తారు. మన ఆయన కోజికి D7 వస్తే హొరికితకి F9 వస్తుంది అనమాట. సో ఇంకా అప్పుడే హొరికిత కూడా ఓకే మన ఇద్దరికి డిఫరెంట్ టేబుల్స్లో వచ్చింది, సో మనం మన యొక్క లొకేషన్స్ ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే ఈ గ్యాప్లోనే వాళ్ళని క్రాస్ చేసుకుంటా కోయంజి గారు వెళ్ళిపోతాడు, ఇషిజాకి గారు తన టీంతో పాటు వెళ్ళిపోతారు. ఇంకా అందరూ ఇలా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే హొరికిత పాప ఓకే ఈ టెస్ట్ స్టార్టింగ్లో అంతా మంచి ఊపులో ఉన్నారు, బట్ ఎండింగ్కి వచ్చే టయానికి ఎవరి దశ ఎలా మారుతుందో అస్సలు తెలియదు, బహుశా మన టీం నుంచి అంతా సేఫ్గా ఉంటే నాకు అదే చాలు అని చెప్పి హొరికిత అంటుంది. ఇంకా ఆయన కొద్ది కూడా నేను కూడా అదే కోరుకుంటున్నాను అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి ఇబుకి పాప వచ్చి మన హొరికితని చూసుకుంటా ఖచ్చితంగా ఈసారి ఐలాండ్ టెస్ట్లో నువ్వు నా మీద చెయ్యి ఎనీకుండా నేను ఖచ్చితంగా చూసుకుంటాను, దమ్ముంటే రావే చూసుకుందాం అనడంతో ఇంకా హొరికిత కూడా ఈ పిచ్చిదానికి ఎంత చెప్పినా అస్సలు అర్థం కాదులే అనుకొని దాన్ని పెద్ద పట్టించుకోదు. ఇంకా మన ఆయన కోజికి బాయ్ చెప్పి వెంటనే తనకి ఇచ్చిన లొకేషన్లో విత్ ఇన్ టైం లోపల వెళ్ళాలన్నట్లు మన హొరికిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా హొరికిత వెళ్ళిపోయి నుంచి మన ఆయన కోజి కూడా టెస్ట్కి నేను కూడా రెడీగా ఉన్నానని చెప్పి తన మనసులో అనుకుని ఒక కన్నింగ్ లుక్ అయితే ఐలాండ్ వైపు చూస్తాడు. A few moments later. అలా మన ఆయన కొద్ది అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఓకే నేను మ్యాక్స్ ఆఫ్ ది పాయింట్స్ అన్నీ కూడా టాప్ 1 ఇంకా టాప్ 2లో వచ్చే 10 ఇంకా 5 పాయింట్స్ సంపాదించడమే చూసుకుంటాను. అండ్ నేను అన్నిటినీ కూడా నేను ఒకరిని సాధించలేను, ఎందుకంటే అవన్నీ కూడా నేనే సాధించాలంటే ఖచ్చితంగా దానికి స్టామినా ఇంకా లక్ ఈ రెండు కూడా కావాలి. మనకు అంత సీన్ లేదులే, కుదిరినన్ని పాయింట్లు సంపాదిద్దామని చెప్పి మన ఆయన కొజి అప్పుడే D8 దగ్గరికి అయితే ఎంటర్ అవుతాడు. అండ్ అక్కడే ఉండే తన ఫ్రెండ్స్ అయిండే మన మియాకే గాడు ఇంకా అసాబే ఇంకా సాకురా పాప వీళ్ళ ముగ్గురిని మాట్లాడిస్తారు. ఇంకా అప్పుడే వాళ్ళ లొకేషన్ అడిగితే మాది D8 అని చెప్పడంతో ఇంకా అప్పుడే ఆయన కొజి కూడా ఓకే నాది D7 ఇంకా నేను వెళ్ళొస్తానని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్తూ ఉండగానే ఇంకా వాళ్ళు కూడా ఇంకా కొద్దిసేపు ఉండొచ్చు కదా ఆయన కొజి అని అడుగుతారు కానీ బట్ మనోడు మాత్రం త్వరగా వెళ్తేనే కదా నేను కూడా పాయింట్లు సంపాదించగలనని చెప్పి మనోడు వాళ్ళకి బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళే టైంలో కూడా గ్రూప్గా ఉన్నందుకు వీళ్ళంతా కూడా మంచిగానే పాయింట్స్ సంపాదించవచ్చు. బట్ ఇక్కడ ఒక మెయిన్ సమస్య ఉంది, ఎవరైతే గ్రూప్స్లో ఉంటారో ఆ గ్రూప్లో ఉండే వాళ్ళంతా కూడా అట్ ఏ టైం ఆ యొక్క లొకేషన్కి ఎంటర్ అయితే మాత్రమే వీళ్ళకంటూ పాయింట్స్ వస్తాయి. ఒకవేళ అట్లాంటి టైంలో వీళ్ళల్లో ఎవరైనా స్లో అయితే అప్పుడు ఆటోమేటిక్గా మెయిన్ వాళ్ళకి ఆ పాయింట్స్ అనేవి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఐఆమ్ సేఫ్, నేను సింగిల్ కాబట్టి నన్ను ఎవడు కొట్టేవాళ్ళు లేడు అన్నట్లు మనోడు వెంటనే D8లోకి వెళ్ళి తన యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటాడు. అండ్ వెంటనే ఖాళీగా ఉండేది ఇష్టం లేక మెయిన్ స్పాట్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారని. అండ్ ఈ గ్యాప్లోనే మన ఆయన కొజితాకి మన ననాసి పాప వస్తుంది. వచ్చిందండి వయ్యారి. తనని చూసిన మనోడు వెంటనే అమావాస్య పాప గురించి ఇంకా హోషన్ గారి గురించి అడుగుతారు. ఇంకా ననాసే కూడా వాళ్ళు ఇక్కడ లేరు అండ్ నేను కూడా ఇక్కడికి వచ్చినది కేవలం ఈ టేబుల్లో నాతో పాటు అపోనెంట్స్ ఎవరున్నారు చూద్దామని. అండ్ వాళ్ళు కూడా ఇక్కడ టెస్ట్లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి అయితే వెళ్ళారు. ఓకే సెన్పై గారు నేను వెళ్ళొస్తా అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మన ఆయన కోచి కూడా ఓకే నా నెక్స్ట్ డెసిగ్నేషన్ రావడానికి ఇంకా 3 hours ఉందిలే, ఈ గ్యాప్లో ఏదైనా ఫిజికల్ టెస్ట్ ఉంటే దాన్ని కంప్లీట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి మనోడు వెంటనే C6 తాక్ లొకేషన్ తాకు వెళ్తాడు. ఇంకెప్పుడైతే మనోడు వెళ్తాడో అక్కడే ఉండే క్లాస్ 2B టీచర్ మన ఆయన కోచిని చూసి వెంటనే మనతో వచ్చి మాట్లాడుతుంది. ఇంకా మనోడు కూడా ఫిజికల్ టెస్ట్ గురించి అడిగితే జస్ట్ 5 minutes ముందరే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది అనడంతో ఇంకా మనోడు కూడా సాడ్గా వెళ్ళిపోదాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే ఆ టీచర్ అయితే కమాన్ ఆయన కోచి మనం కొద్దిసేపు మాట్లాడచ్చు కదా అనడంతో ఇంకా మనోడు కూడా అయినా సరే టెస్ట్ల మధ్యలో ఇలా టీచర్లు స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదు, అది మీకు తెలుసు కదా మేడం అనడంతో ఇంకా అప్పుడే మేడం కూడా కొంచెం బాధపడుకుంటా ఏమైంది నా కోసం నువ్వు కొద్దిసేపు టైం ఇవ్వచ్చు కదా అనడంతో ఇంకా మనోడు కూడా చేసేదేం లేక తనతో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ స్టార్టింగ్లో టీచర్ మామూలు క్వశ్చన్లు అడిగినా సరే బట్ వెంటనే సెకండ్ ఇయర్లో మనోడు తెచ్చుకోండే మార్క్స్ గురించి అడుగుతుంది. ఇంకా అప్పుడే మనోడు కూడా ఏముంది చదివే వాళ్ళకి ఎవరికైనా సరే ఆ మార్కులు ఈజీగా వస్తాయి అంటాడు. ఇంకా అప్పుడే టీచర్ కూడా తనని అట్లయితే నువ్వు ఎందుకని ఇంత టాలెంటెడ్ పర్సన్ ఏంటి కూడా ఆ క్లాస్ Dలోనే ఉన్నావు, నువ్వు తలుచుకుంటే వేరే క్లాసులకి షిఫ్ట్ కావచ్చు కదా అనడంతో దానికి మనోడు కూడా నేను ఒక్కనే కాదు క్లాస్ 2Dలో నాకంటే తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా జాయిన్ అయ్యే ఫస్ట్ ఇయర్లో కూడా ఎంతోమంది క్లాస్ 1Dలో తెలివైన వాళ్ళు ఉన్నారు, మీరు ఎందుకని వాళ్ళకి ఇలా ప్రపోజల్ పెట్టకూడదు అనడంతో ఇంకా టీచర్ కూడా అది కూడా పెట్టచ్చు బట్ నాకు వాళ్ళ మీద అంత ఇంట్రెస్ట్ రాలేదు, బట్ నీకంటూ ఒక ఐడియా అనేది ఇస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గానే కట్సురాగి గడు
క్లాస్ 2Bలో జాయిన్ అయ్యాడు. అదే విధంగా నువ్వు కూడా 2Bలో జాయిన్ అయితే అప్పుడు మనమంతా కలిసి ఖచ్చితంగా మన ఎయిమ్ ఏండే ఆ క్లాస్ ఏకి రీచ్ అవ్వచ్చు అనడంతో ఇంకా ఆ మాటలు నా ఆయన కోచి ఒకవేళ అలా రీచ్ కావాలన్నా సరే మనకి 20 మిలియన్ ప్రైవేట్ పాయింట్స్ కావాలి. బట్ ఇప్పటి వరకు నా లైఫ్లో నేను అన్ని మిలియన్ పాయింట్స్ చూడలేదు అండ్ ఫ్యూచర్లో చూస్తానో లేదో కూడా నాకు తెలియదు. ఏం చేస్తాం, ఎలా రాసినది అలా రాసి ఉంటుందిలే అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ బట్ ఈ గ్యాప్లోనే మేడం మాత్రం తనను వదలకుండా నీకు తెలుసా అయ్యాన కోజీ నేను రీసెంట్గానే ఎన్నో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాను అండ్ నేను అనుకున్నట్టు ఒక్కటి కూడా జరగలేదు. మా క్లాస్ 2B దారుణంగా కొన్ని టెస్టుల్లో ఓడిపోయింది అండ్ రీసెంట్గానే చాలా మంది లైఫ్ అయితే చేంజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సూడోగాడు, వాడు ఒకప్పుడు జాయిన్ అయినప్పుడు ఎంతో యారగెంట్గా ఉండి అసలు మీ క్లాస్కి సపోర్ట్ చేసేవాడే కాదు. కానీ ఇప్పుడు మీ క్లాస్ కోసం వాడు ప్రాణం పెట్టే అంత స్టేజ్లోకి మారాడు. వాడిని ఇంతలా మార్చిండేది ఎవరో నాకు అస్సలు తెలియదు అనడంతో దానికి అయిన కొంచెం కూడా ఏమో అది నాకు కూడా తెలియదు అంటాడు. ఇంకా దానికి మేడం కూడా సరేలే ఒకవేళ నువ్వు ఫ్యూచర్లో మనసు మార్చుకునేటట్లయితే తప్పకుండా నాకు చెప్పు అండ్ నీకోసం ఈ ఐలాండ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయి నుంచి బయట వెయిట్ చేస్తూ ఉంటాను అంటుంది. దానికి మనోడు కూడా పెద్ద రిప్లై ఇవ్వకుండా బాయ్ చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోయి తన యొక్క D7 మార్క్లో టెంట్ వేసుకుంటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మనం తాకి మళ్ళీ నానాసే పాప వస్తుంది. మళ్ళీ తనని చూసిన ఆయన కోజి కూడా అసలు మనం రెండోసారి కలుస్తామని అస్సలు అనుకోలేదు, ఈసారి ఎందుకు వచ్చా ఉండడంతో ఇంకా వెంటనే ననాసే కూడా ఓ సెన్పై గారు ఇన్ఫ్యాక్ట్ ఈ రోజంతా కష్టపడ్డారు కదా ఎన్ని పాయింట్లు సంపాదించారనడంతో ఇంకా మనోడు కూడా నా జీవితానికి నా కష్టానికి ఈ రోజంతా కష్టపడి ఉంటే నాకు వచ్చినది కేవలం 3 గేమ్ పాయింట్స్, అంతకుమించి నేను ఏం సాధించలేదు అనడంతో ఇంకా ననాసే కూడా మేము కూడా పెద్దగా సాధించలేదు, ఇన్ఫ్యాక్ట్ మేము ముగ్గురున్నా సరే మాకు వచ్చిండేది కేవలం 8 పాయింట్స్ అంటుంది. ఇంకా మాట్లాడిన మనోడు ఓ 8 పాయింట్స్ అంటే గుడ్ స్టార్టే, ఇంకా గేమ్ ఎండ్ అవ్వడానికి చాలా రోజులు ఉంది, ఇంకా మీరు బాగా సంపాదిస్తారు అనడంతో ఇంకా అప్పుడే ననాసే పాప అయిన కొద్దికి ఏదో చెప్దాం అనుకుంటుంది. కానీ బట్ సడన్గా సారీ సెన్పై గారు నేను వెళ్ళొస్తా అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మన అయిన కోజి కూడా ఇది ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో దీనికన్నా తెలుసునో లేదో అనుకుంటాడు. అండ్ అలాగే నైట్ అవుతుంది. ఇంకా మన అయిన కోజి కూడా తన టెంట్లో నిద్రపోతూ ఉంటాడు. కానీ బట్ సడన్గా చైర్మన్ గారు అసలు ఈ టెస్ట్లో తనని ఎక్స్పెల్ చేపిద్దామని అనుకుంటున్నాడు. బట్ వాడు ఏ విధంగా ఎక్స్పెల్ చేపిస్తాడు, ఒకవేళ నేను బాగా అన్నీ సరే ఈ వాచ్ని ఏమన్నా వాడు లాస్ట్ టైం అది చెస్లో చేసినట్లు ఏమైనా ట్రిక్స్ ప్లే చేసి నా పాయింట్స్ తగ్గించి నన్ను ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిద్దామనే ప్లాన్లో ఉంటే అది ఖచ్చితంగా జరగని పని. ఎందుకంటే ఒకవేళ నేను కానీ టీచర్స్ కంప్లైంట్ ఇచ్చినానంటే అప్పుడు ఆటోమేటిక్గా వాడు దొరికిపోతాడు. సో వాడు ఖచ్చితంగా ఈ ప్లాన్ అంటే రాడు. ఒకవేళ వాడు వైట్ రూమ్ స్టూడెంట్ని కానీ సెలెక్ట్ చేసుకుంటే నేను ఖచ్చితంగా ఈ టెస్ట్లో జాగ్రత్తగా ఉండాలి. వాడు అబ్బాయా అమ్మాయా నాకు ఇంకా తెలీదు. సో మెయిన్ డే రోజుల్లో కూడా నేను ఆ వైట్ రూమ్ స్టూడెంట్కి ఎదురుపడకుంటే అదే చాలనుకుంటాడు. అలా ఆ రోజు అయితే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే 2 అనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ మన ఆయన కొంచెం త్వరగానే లేచి అండ్ తనకు వచ్చిన లొకేషన్కి మనోడు ఫాస్ట్గా వెళ్తాడు. అండ్ ఈసారి మనోడు E8 లొకేషన్కి వస్తాడు. అండ్ గెస్ వాట్, ఈసారి మనోడు ఫస్ట్ రావడంతో మనోనికి అయితే 10 గేమ్ పాయింట్స్ వస్తాయి. ఇంకా మనోడు భలే సంతోషపడతాడు. అండ్ నెక్స్ట్ వెంటనే మనోనికి ఈసారి లొకేషన్ E6 అయితే వస్తుంది. అండ్ వెంటనే ఆ లొకేషన్ కూడా వెళ్తాడు. బట్ ఈసారి మనోడు సెకండ్ వస్తాడు. అండ్ నెక్స్ట్ వెంటనే మళ్ళీ F7 లొకేషన్ రావడంతో ఇంక వెంటనే మళ్ళీ మనోడు F7కి అయితే వెళ్తాడు. అండ్ ఈసారి కూడా మనోడు సెకండ్ రావడంతో ఇది ఎక్కడ వింతరా, అసలు ఇంత దూరం ఉన్నా సరే వెంటనే నేనే 2 సార్లు వచ్చానంటే ఖచ్చితంగా ఏదో తేడా ఇరుక్కు జరుగుతుంది. ఇంకా నేను ఈ లొకేషన్స్లను పట్టించకుండా ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తే బెస్ట్ అని చెప్పి వెంటనే మన ఆయన కొద్ది మళ్ళీ E6కి అయితే వెళ్తాడు. అండ్ అక్కడే ఉండే ఒక రాయి మీద కూర్చొని ఉంటే అక్కడికి మళ్ళీ ఇంకొకసారి మన ఆయన కోజి తల తినడం కోసం ననాసే పాప వస్తుందన్నమాట. అండ్ ఈసారి వచ్చి మన ఆయన కోజిని మాట్లాడడంతో ఇంకా అప్పుడే మన ఆయన కోజి కూడా ఓ మళ్ళీ కూడా నువ్వేనా, అసలు ఇది ఎలా జరుగుతుంది అనడంతో ఇంకా వెంటనే ననాసే కూడా ఏమో మన ఇద్దరం కలిసి ఒకటే టేబుల్లో ఉన్నందుకు ఇలా జరుగుతుంది అనుకుంటా అనడంతో దానికి ఆయన కోజి కూడా ఇది టేబుల్ వల్ల సిరీస్ వల్ల కోఇన్సిడెన్స్ వల్ల ఏదైతేనేమి నువ్వు మాత్రం నా వెనకలు వస్తూనే ఉన్నావు, ఒకవేళ ఇలా జరిగితే కొంచెం ఇబ్బంది కలుగుతుందేమో అనుకుని మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే ననాసే పాప ఆయన కొంచెం పిలిచి నాకు ఒక హెల్ప్ చేస్తారా అనడంతో ఇంకా మనోడు కూడా ఏంటి ఆ హెల్ప్ అని అడుగుతాడు. ఇంకా ననేసే కూడా మీరు కూడా నాతో పాటు కొద్దిసేపు ట్రావెల్ అవుతారా అనడంతో ఇంకా మాటలైన ఆయన కోజి ఎందుకని పర్టికులర్గా నేనే అనడంతో ఇంకా అప్పుడే ననాసే చెప్తామట లాస్ట్ నైట్ అమావాస్య ఇంకా ఓజన్ గడు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. అండ్ ఈ రోజంతా కూడా వాళ్ళ డిఫరెంట్ ప్లేసుల్లోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించినవి ఏంటో పార్టిసిపేట్ చేసి పాయింట్స్ సంపాదిస్తామన్నారు. సో నాకు ఒక్కదానికే అక్కడ డెస్టినేషన్లో ఉండి బోర్ కొట్టేసింది. ఇన్ఫ్యాక్ట్ అందుకని ఇప్పుడు మేము ముగ్గురు కూడా స్ప్లిట్ అయ్యాము. ఇంకా నాకు కూడా ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచిన సమయంలో మీరైతే కనపడ్డారు. అసలు మీరు నమ్ముతారో నమ్మరు, ఈ రోజంతా కూడా నేను 3 times ఫస్ట్ రావడం కోసం ఎంతో ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళాను లొకేషన్ తాకి. బట్ ప్రతిసారి కూడా మీరు నాకంటే ముందుగా ఆ లొకేషన్ తాకి
దాకా అయితే వెళ్ళడంతో ఇంకా నాకు వచ్చే పాయింట్లన్నీ మీరే పిక్కున్నారనడంతో ఇంకా ఆ మాటలైన మనోడు కూడా ఏదో అలా ఫ్లోలో జరిగిపోయిందిలే అంటాడు. దానికి ననాసే కూడా అందుకనే సెన్పై గారు నేను మీతో రావాలనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఏరియా డెస్టినేషన్ కాకుండా సరే ఒకవేళ ఏదైనా ఛాలెంజెస్లో అయినా సరే మీతో పాటు మీరు నన్ను అక్కడికి త్వరగా తీసుకెళ్తారనే నమ్మకంతో మీ తాకు వచ్చానడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా నిన్ను తీసుకొని వెళ్ళొచ్చు కానీ బట్ నీ క్లాస్ వేరు నా క్లాస్ వేరు, నేను సెకండ్ ఇయర్ నువ్వు ఫస్ట్ ఇయర్, ఒకవేళ ఇద్దరు కలిసి వెళ్ళామంటే అది ఖచ్చితంగా అది ఒక వేస్ట్ స్ట్రాటజీ కిందకి లెక్క. ఎందుకంటే మన రెండు టీమ్స్ డిఫరెంట్ కాబట్టి ఒకవేళ నువ్వు పార్టిసిపేట్ చేస్తే నేను చేసేకుండదు, నేను చేస్తే నువ్వు చేసేకుండదు. ఇన్ కేస్ వరెస్ట్ సినారియోలో మన ఇద్దరం కూడా ఆపోజిట్లో అయితే పడచ్చు. అట్లాంటి టైంలో మన ఇద్దరికి వేరే ఆప్షన్ లేక ఇద్దరు గొడవ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది నీకు ఓకేనా అనడంతో ఇంకా ననాసే కూడా ఏం పర్లేదు సెన్పై గారు, నాకు ఇక్కడ పాయింట్స్ కంటే ఈ యొక్క ఐలాండ్ గురించి తెలుసుకోవాలనేది ఎక్కువ ఉంది. మీకు తెలుసు కదా నాకు ఈ ఐలాండ్ టెస్ట్ అనేది ఇంకా ఫస్ట్ టైమే. సో నేను ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది ఒకటే చెక్ చేయాలనుకుంటున్నాను. సో నాకు ఇక్కడ ఒక మంచి గైడ్ అనేది కావాలి, అది కూడా ఈ ఐలాండ్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళైతే నాకు అది చాలు అనడంతో ఇంకా ఆ మాటలను మన ఆయన కోచి కూడా ఒకవేళ నేను నీకు ఒక మంచి రూట్ ఇంకా మంచి గైడ్ అయినా సరే నువ్వు నాతో కీప్ మ్యాచ్ చేయగలవా లేదా అని అడుగుతాడు. ఇంకా ఆ మాటలను ననేసి కూడా అసలు మీరు ఎందుకని నన్ను తక్కువ అంచనా ఇస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ మీకు నా కేపబిలిటీస్ గురించి నమ్మకం లేకనా లేదంటే మీకు నా మీద ట్రస్ట్ లేకనా ఇలా మాట్లాడుతున్నారు అనడంతో ఇంకా ఆ మాటలైన ఆయన కోచి కూడా ఓకే నువ్వు నాతో పాటు రావచ్చు బట్ నువ్వు నాతో పాటు ఒంటరిగా రావాలనడంతో ఇంకా ననాసే కూడా అమ్మయ్య మీరు ఒప్పుకున్నారు అదే చాలు అని చెప్పి తనతో పాటు వెళ్ళడానికి డిసైడ్ అవుతుంది. ఇంకా మన ఆయన కోచి కూడా సరే వెళ్దాం పదా అని చెప్పి వీళ్ళిద్దరు నడుస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ననాసే మనం ఎక్కడికి వెళ్తున్నాం అనడంతో ఇంకా అయన కోచి కూడా ఏరియా డెస్టినేషన్ అనేది ఇంకా ఫిగర్ అవుట్ కాలేదు, ఇంకా 1 అవర్ టైం ఉంది. అండ్ ఈ 1 అవర్ టైంలో దగ్గరలో ఏదో క్విజ్ జరుగుతుందంట, అది కూడా సౌత్ ఈస్ట్లో ఉండే F8 లొకేషన్లో. సో నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా అనడంతో ఇంక వెంటనే ననాసే కూడా నేను మీ అడుగు జాడల్లోనే నడుస్తూ ఉంటాను, మీ వెనకలు కానీ పక్కన కానీ ఖచ్చితంగా మీతో పాటునే ఉంటానంటుంది. అండ్ ఈ సీన్తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.